దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలపు ఆరాధన క్రమమునకు చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే ఫేస్బుక్ ద్వారా ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రసిద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయమందు మన యొక్క ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచన భాగమును ఈ ఉదయకాలకు మన ధ్యాన భాగంలో చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉండినటువంటి బైబిల్ గ్రంథాలు తెరచి చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచన భాగమును మనం చదువుకుందాం. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే అండలం చేసుకోండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయం ముందు దేవుని యొక్క సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో ప్రభు మనకి ఇక్కడ తెలియపరిచినటువంటి ఈ వాక్య భాగమును మనం గమనించినట్లయితే, హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యం, ప్రవచనంలో దేవుడు చేస్తుండిన వాగ్దానం, ఏమని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే, అయితే ఇప్పటి వరకు ఇలా జరిగింది. ఏం జరిగింది? కోట్లలో ధాన్యం లేకుండా పోయింది. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకుండా ఉన్నాయి. అయితే ఇది మొదలుకొని ఫలించకుండా ఉండిన పరిస్థితుల్లో మీరున్నారు. అయితే ఇది మొదలుకొని అంటే ఇప్పటి నుండి ఏం చేస్తానంటున్నాడు దేవుడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని ప్రభువు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం ఈ ఉదయం మనతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో కష్టపడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, పెట్టుబడి పెడుతున్నాం, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం, కానీ తగిన రీతిగా ఫలాన్ని పొందలేకపోతున్నావా? ప్రయాసపడుతున్నాం, దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించలేకపోతున్నావా? ఈ ఉదయం దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఇది మొదలుకొని అనగా ఎప్పటి నుండి నేను మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదించే మనలో చెప్పండి. గమనించండి, చాలా మంది ఆశీర్వాదము అంటే మనుషుల ద్వారా మాత్రమే వస్తుంది అని అనుకుంటున్నారు, అధికారుల ద్వారా మాత్రమే వస్తుంది అని అనుకుంటున్నారు, లేకపోతే సంపన్నుల ద్వారా మాత్రమే వస్తుంది అని అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనబడతాడు. అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, తండ్రి దగ్గర దీవెనలన్నీ పొందాడు, మేనమామ దగ్గరకు వెళ్ళి గొడవ చేసి మందను, విస్తారమైన సంపత్తిని, పరివారాన్ని, భార్యలను, పిల్లలను, అనేక మందిని, అనేకమైన వాటిని కలిగి ఉన్నాడు. కానీ యెహోవా గొర్రెల దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ పెరుగులాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరి ఒక భక్తుని ఇలాగ ప్రార్థన చేస్తున్నాడని మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చివరి వచ్చిన భాగంలో మనం చూస్తున్నట్లయితే, అక్కడ దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని అంటున్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఈ ఉదయం దేవుని యొక్క సందేశం వింటున్నా ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా మీతో మాట్లాడడానికి, ఈ మాటలు తెలియపరచడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడి ఉదయం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తెలివితేటలను బట్టో, నీకున్న బలగలను బట్టో, నీకున్న విద్యార్హతలను బట్టో, నీకున్న వాక్చాతుర్యాన్ని బట్టో, నీకున్నటువంటి తలాంతులను బట్టో, నీవు కలిగి
అనుకున్నవి, ఆశించినవి, పొందుకున్నవి, కలిగి ఉన్నటువంటి అది ఏ ఆశీర్వాదం అని నిన్ను బట్టియో, నీ వాడిని బట్టియో, నీకున్న వాటిని బట్టియో కలిగి ఉన్నవి, ఆశించినవే ఆశీర్వాదము అని అనుకుంటున్నావేమో కానీ అవి నిలిచేవి కావు. కానీ లేఖనంలో ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే దేవుని ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం. అది యాకోబు గుర్తించాడు. దేవుని ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం. అది దావీదు భక్తుడు గుర్తించాడు. ఈ ఉదయాన్న దేవుని సేవకునిగా కరములు జోడించి మీ అందరితో ఈ మాట పంచుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటున్న ప్రియ శ్రోతలారా, దేవుడు తన ఆశీర్వాదమును ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని చెబుతున్నటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఈ ఆశీర్వాదాన్ని లేక ప్రవచనాత్మకమైనటువంటి ఈ సందేశాన్ని నువ్వు పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుడి వాక్యం మీద దృష్టిని నిలుపుతారా? దేవుడి యొక్క లేఖనంలో మనం చూస్తే హగ్గయి ప్రవచన గ్రంథంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇది మొదలుకొని అరే వ్యవసాయం చేస్తున్న ఫలాలు లేవు, ఉద్యోగం చేస్తున్న సరి అయిన జీతాలు లేవు, వ్యాపారం చేస్తున్న లాభాలు లేవు, పని చేస్తున్న తగినటువంటి జీతము కూలి మనకు రావడం లేదు అని బాధపడుతున్నారా? దేవుడు అంటున్నారు ఇప్పటి వరకు నీవున్న స్థితి అలా ఉండగా దేవుడు అంటున్నారు ఇప్పటి నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పటి వరకు ఎందుకు అలా ఉంది, ఇప్పుడు ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు? జాగ్రత్తగా వింటున్నారు కదా. ఈ 2వ అధ్యాయం 19వ వచనానికి ముందు 1వ అధ్యాయం 2వ అధ్యాయం కొన్ని విషయాలను ఈ ఉదయం మనం సందేశంగా నేర్చుకోబోతున్నాం. ఎప్పటి నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? మనం మన ఇష్టానుసారంగా జీవిస్తేనా, మనం మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తేనా, మనం మనకు తోచినట్లుగా జీవిస్తేనా, మనకున్న ఉద్దేశాలను, మనకుందిన తలంపులను, మనకు వచ్చినటువంటి ఇచ్చలను నెరవేర్చుకుంటూ పోతేనా అంటే కాదండి. దేవుడు తన లేఖనంలో చక్కటి ఆధ్యాత్మికమైన సత్యాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదే హగ్గయి గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే హగ్గయి గ్రంథం మొదటి మాట, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం మనము 5వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివినట్లయితే కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతుంది, భోజనం చేస్తున్నారు ఆకలి తీరడం లేదు, పానం చేస్తున్నారు దప్పిక తీరడం లేదు, వస్త్రాలను బట్టలు కప్పుకుంటున్నారు అయినా చలి ఆగడం లేదు, పరివారుగా ఉండి కష్టం చేసి జీతం లేక కూలిని సంపాదిస్తున్నారు. కానీ జీతం కాస్త ఈ కూలి కాస్త చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. మరొకసారి 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. జాగ్రత్తగా వినాలి. మందిరంలో ఇప్పుడు కూర్చున్న వారు కావచ్చు, ఆయా స్థలాల్లో ఉండి సందేశం వింటున్న వారు కావచ్చు, దేవుడు ఎవరితో నుండి ఈ వాగ్దానం చేస్తున్నారు, దేవుడు ఎవరితో నుండి ఈ మాట మాట్లాడుతున్నారు అనేది మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్న మాట మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా మంది వారి ప్రవర్తనను గురించి ఆలోచన చేయడంలా, జీవించే విధానాన్ని గురించి ఆలోచన చేయడంలా, తలంచుచున్న తలంపుల గురించి ఆలోచన చేయడంలా చాలా మంది ఏమనుకుంటున్నారంటే థింక్ పాజిటివ్ అంటే వారికి అనువుగా పాజిటివ్గా ఆలోచన చేయండి అని అనుకుంటూ నేను ఏది చేసినా కరెక్ట్గానే ఉంది అని అనుకుంటున్నారు. నేను ఎలా ప్రవర్తించినా అది మంచిదిగానే ఉంది అని అనుకుంటున్నారు. కానీ వారి ప్రవర్తనను గురించి ఆలోచన చేయడం లేదు. ఎక్కువగా వివరించడానికి అయితే టైం లేదు, కానీ కొన్ని విషయాలు కాస్త స్పీడ్గా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన అనుకున్నాడు దేవుని మీద ఆధారపడాలనుకున్నాడు. భార్య చెప్పింది హాగరు ద్వారా ఇష్మాయేలుకు తండ్రి అయిపోయాడు. ఒక ఆయన అనుకున్నాడు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆ సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు, నేనైతే మిద్ది మీద హాయిగా తిరుగుతున్నాను అని అనుకున్నాడు. చూడరాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని కార్యములు చేశాడు, తన ప్రవర్తనలో లోపానికి అవకాశం ఇచ్చాడు, పాపానికి అవకాశం ఇచ్చాడు. చాలా మంది వారి ప్రవర్తనను తప్పిపుచ్చుకునే క్రమంలో
చేయకూడని మరి భయంకరమైన నేరాలను కూడా చేసేస్తున్నారు. పాపం చేయడం ఒక ఎత్తు అయితే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి యొక్క నరహత్యను కూడా చేయించేశాడు ఆ వ్యక్తి. చాలా మంది అనుకుంటున్నారు తాను నిలుచున్నాను, నేను తిన్నగానే ఉన్నాను, పరిశుద్ధుడిగానే ఉన్నాను, పరిశుద్ధురాలుగానే ఉన్నాను, నా ప్రవర్తన సరైనదిగా ఉంది, నా మాటలు, నా క్రియలు, నా నడక, నా పడక, నా నడక అన్ని బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ వారి ప్రవర్తన గురించి ఆలోచన చేయడం లేదు, వారి ప్రవర్తన గురించి పరిశీలన చేసుకోవడం లేదు. ఈ ఉదయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటంటే, నీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేస్తున్నావా? నీ ప్రవర్తన గురించి పరిశీలన చేసుకుంటున్నావా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట నన్ను చెప్పనియండి. అదే భక్తుడు మరి ఒక సందర్భంలో ఓ రోజు యుద్ధం చేయడానికి వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో శత్రు రాజ్యం యొక్క బలగాన్ని లేకపోతే వారికి ఉన్న సైన్యాన్ని అంచనా వేశారు. ఇప్పుడు ఆయన అంటాడు, మనకున్న సైన్యం ఎంత మట్టుకుందో, యుద్ధ సూర్యులైనటువంటి వారు మనకి ఎందరు ఉన్నారు, ఇశ్రాయేలీయుల్లోనూ యూదుల్లోనూ ఈ యొక్క యూదా ఇశ్రాయేల్ ఐక్యరాజ్యం యొక్క రాజుగా ఉన్నటువంటి తాను యుద్ధం చేయడానికి మనకు బలగం సరిపోతుందో లేదో ఒకసారి ప్రజా సంఖ్యను ఏది యుద్ధ శూరులు శౌర్యం కలిగినటువంటి వారిని, కత్తిదూడి వారిని లెక్క వేసుకొని అంచనా వేసుకొని రండి సైన్యాధిపతికి చెబుతున్నాడు. గమనించండి, కొన్ని సందర్భాల్లో మన బుద్ధి ప్రక్కతోలకు వెళ్ళిపోతుంది, మన ఆలోచనలు దేవుని మీద ఆధారపడకుండా చేస్తున్నాయి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని వనరులు ఉన్నా, ఎన్నింటిని మనం కలిగి ఉన్నా దేవుని మీద ఆధారపడటం అన్నది మనం ఆలోచన చేయాలి, అట్టి అనుభవం కలిగి ఉండాలి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, సైన్యమును అంచనా వేయండి, యుద్ధం చేయడానికి ఎంతమంది శూరులు ఉన్నారో లెక్క వేయండి అని అన్నాడు. అక్కడికి సైన్యాధిపతి చెప్తున్నాడు, యోవాబు రాజా, మునుపెప్పుడు ఇలా మీరు చేయలేదే, దేవుని మీదనే ఆధారపడేవారే, ఇప్పుడు మానవ సామర్థ్యం ఎంపిక చేసుకుంటున్నారు, మానవ సామర్థ్యం అంచనా వేసుకుంటున్నారు, మానవ సామర్థ్యం మీద ఆధారపడుతున్నారు ఏంటి రాజా అని అన్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు చేయన్నాడు. అక్కడికి 12 గోత్రంలో 2 గోత్రములు ప్రక్కన పెట్టి మొత్తంగా అంచనా వేసుకొని వచ్చాడు. లక్షల మంది సైన్యం ఉన్నారు, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనుకున్నాడు. చాలా మంది వారి ప్రవర్తన గురించి, నేను ఎలా వెళ్తున్నాను, నేను సరైన రీతిగా ప్రవర్తిస్తున్నానా, నా క్రియలు సరైనవిగా ఉంటున్నాయా, నా యొక్క చూపులు సరైనవిగానే ఉంటున్నాయా, నా మాటలు సరైనవిగానే ఉంటున్నాయా, నా తలపులు సరైనవిగానే ఉంటున్నాయా అని పరిశీలన చేసుకోవడం లేదు. బాగానే ఉన్నాను, బాగానే జీవిస్తున్నాను అని అనుకుంటున్నాను. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు. 9-10 వచ్చిన భాగాల్లో మనకు ఆ మాట కనబడుతుంది. కాబట్టి పిల్లలు, నేను బాగానే ఉన్నాను, నా ప్రవర్తన అంతా బాగానే ఉంది, నన్ను గురించి చూస్తున్న వాళ్ళు ఏదో చెడుగా మాట్లాడుతున్నారు కానీ నా ప్రవర్తన తిన్నగా ఉంది, బాగానే ఉందని అనుకుంటున్నారా? ఒక మాట చెప్పిన, దేవుని సన్నిధానానికి వస్తూ కూడా, మందిరంలో గడుపుతూ కూడా, చక్కగా దేవుని సన్నిధి క్రమాల్లో పాల్గొంటున్నట్లు ఉండిన వారిలో కూడా ప్రవర్తనలో లోపాలు కనబడుతున్నాయి. ఎవరు గమనించడం లేదనుకుంటున్నారు, ఎవరు చూడడం లేదనుకుంటున్నారు, ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు. నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, చూడరాని దృశ్యాలు చూస్తున్నావు, చూడరాని రీతిగా చూస్తున్నావు, చేయరాని కార్యాలు చేస్తున్నావు, కూడని తలంపులకు తావిస్తున్నావు. నీ ప్రవర్తనను సరి చూసుకుంటున్నావా? నీ ప్రవర్తన పరిశీలన చేసుకుంటున్నావా? ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసునా? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఎప్పుడు అంటే నీ ప్రవర్తనను గురించి నీవు ఆలోచన చేసినప్పుడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు, అదే భక్తుడు దావీదు గారు ఏడవడం ప్రారంభించాడు 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగండి, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచండి. ఈ ఉదయం ముందు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డ, ఎవరిని కూర్చో చెప్తున్నారు లేదు అని అనుకుంటున్నావా? ఈ ఉదయం సందేశం వింటున్నావు, సందేశం వీక్షిస్తున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయాన్న దిద్దుకుంటావా నీ ప్రవర్తనను? సరి చూసుకుంటావా నీ ప్రవర్తనను? సరి చేసుకోవడానికి ఇష్టపడతావా ఈ ఉదయాన్న? అలా ఉంటే
ఈ వాగ్దానం పొందుకోవడం నీ వంతు అవుతుంది. ఈ ఉదయం దేవుని సన్నిధానంలోకి చేరవచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తున్నటువంటి సత్యం మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అజ్ఞానులాగా ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు చక్కటి జ్ఞానాన్ని తన వాక్యాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఇస్తున్నాడు, కానీ అజ్ఞానులాగా ప్రవర్తిస్తున్నావేమో. జాగ్రత్త. ప్రభు చెప్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదులే, సమయం ఇంకా రాలేదులే. వచ్చేస్తుంది. దేవుని ఆకడ అతి సమీపంగా ఉంది. ఈ ప్రవర్తనను గురించి సరిచూసుకోవడం అవసరం. రెండో విషయాన్ని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ఇదే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. చదువు కంటిన్యూస్. ప్రధాన యాజకుడైన యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవాకి భయభక్తులు కూడి. రెండో విషయం, ఒకటి ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి. రెండవదిగా భయభక్తులు కలిగి జీవించాలి. మొదటిది ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచన చేసుకోవాలి, సరిచూసుకోవాలి, పరిశీలించుకోవాలి. రెండవదిగా దేవుని యందు భయముతో కూడిన భక్తిని చేయాలి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 9వ వచనం అనుకుంటారు. అక్కడిలా ఉంటుంది, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఏమండి, ఈ కరోనా రాకముందు చర్చలు ఖాళీ లేవు, మసీదులు ఖాళీ లేవు, టెంపుల్స్ ఎందుకని క్రైస్తవులే కాదండి, హైందవులు కూడా ఏదో ఒక రీతిగా దైవభక్తిని చాటుకోవడానికి భక్తిలో ఉన్నామని, లేకపోతే దేవుని కొలవాలని, దేవుని పూజించాలని. హలో, వింటున్నారా? వెళుతున్నది మందిరాలకే, వెళుతున్నది దేవాలయాలకే, వెళుతున్నటువంటిది ఆ టెంపుల్స్కే. భక్తులే చేస్తున్నాం అనుకుంటున్నది భక్తే. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నారు? యెహోవా భక్తులారా మీరందరూ ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు, భక్తి మాత్రమే ఉంచుడి అన్నాడా? భయముతో కూడిన భక్తి చేయండి. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో అక్కడ అంటాడు, గచ్చ గచ్చ వణుకుచు ఆయన సన్నిధికి రండి. దేవుని మందిరానికి వస్తున్నానంటే షికారు చేయడానికి వస్తావా? దేవుని మందిరానికి రావడం అంటే వేషాలు వేయడానికి వస్తారా? దేవుని మందిరానికి రావడం అంటే నీకు తలచినటువంటి, లేకపోతే నీకు ఉన్నటువంటి తలపులను, ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వస్తావా? తస్మాత్ జాగ్రత్త. దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నటువంటి సత్యం, భయంతో కూడిన భక్తిని చేయి. ఎందుకో తెలుసిన, ఓ చోట యాకోబు భక్తుడు అంటాడు, ఆదికాండం 28వ అధ్యాయంలో ఓ స్వప్నాన్ని చూశాడు. దేవుడు తనకి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యాకోబునకు. ఎప్పుడైతే దైవ ప్రత్యక్షతను యాకోబు చూశాడో ఆ వెంటనే తొలిపడి లేచాడు, భయపడ్డాడు. అమ్మో, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. వింటున్నావా జాగ్రత్తగా? ఎక్కడున్నావు? పరధ్యానంలో ఉన్నావా? ఉదయం ముందు సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్నావు, భక్తి చేయడానికే వచ్చావు, భక్తి చేయడానికి వెళ్తున్నా, మంచిదే. భక్తి చేస్తున్న నీవు నిజంగా ఆ స్థలమును దేవుడు ఉన్నారని, నిన్ను పరిశీలనగా ఎరిగి ఉన్నారని భయం కలిగి యథార్థమైన భక్తిని చేస్తున్నావా? చాలా మంది మందిరంలోనే ఉంటారు, బైబిల్ తెరిచే ఉంటారు, పాఠ్య పుస్తకం తెరిచే ఉంటారు. ఏది అమ్మా నాన్న బోర్డు పడలేక మందిరాలకి వస్తారు, బైబిల్ చాటున మొబైల్ని యూజ్ చేస్తారు, చాట్ చేస్తారు, చాటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదేమో వింతైన మెసేజ్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ ఉదయాన్ని గమనించండి, దేవుడి యొక్క లేఖనం ఈ ఉదయం మనతో మాట్లాడుతున్న మాట, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఏది నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తేనా?
నీ ఇష్టానుసారంగా భక్తి చేస్తేనా? కాదు. భయముతో కూడిన భక్తిని నీవు చేయాలి. యాకోబు భయపడ్డాడు. నేను అనాలోచితంగా ఉండడానికి వెళ్ళదు. ఎందుకంటే 82వ కీర్తన 1వ వచనం అంటాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడి మాట్లాడుకుంటుండగా వారి మధ్యకు వచ్చి ఆయన చెవియోగి ఆలకిస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ ఉదయం సందేశం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు తన లేఖనం ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఆశామాషిగా తీసుకుంటున్నావా దేవుని సన్నిధిని? ఆశామాషిగా తీసుకుంటున్నావా దేవుని మందిరంలో గడిపేటటువంటి ఆరాధన సమయాన్ని? జాగ్రత్త. ఇంకొక మాటలో చెప్పాలంటే, మండుచున్న పొద దగ్గరకు వచ్చావు నీవు. అగ్ని కణములు ప్రజ్వలించుచున్న స్థానంలో ఉన్నావు. జాగ్రత్త. ఆశామాషిగా ఉండబాక. భక్తి చేయడానికి మందిరానికి వెళ్ళావు, భక్తి చేయడానికి దేవుని సన్నిధానం కానీ నీవు నచ్చినట్టుగా భక్తి కొరకని వెళ్ళావు. రైట్. వెళ్ళిన నీవు భయముతో కూడిన భక్తిని చేస్తున్నావా? ఈ ఉదయం ముందు సందేశం ఇచ్చిన ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నట్లయితే లేఖనంలో ఇక్కడ తెలియపరుస్తున్న మాట, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న సత్యం. ఎప్పుడైతే హగ్గయి ప్రవక్తను పంపారో, దేవుడు ఎప్పుడైతే తన ప్రవచన వాక్కును విడుదల చేశారో, దేవుని మాట విని భయపడిపోయి ఇప్పుడు వారందరూ దేవుని యందు భయభక్తులు పూనిరి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించారు. మునుపైతే భక్తి చేశారు. మీకు తెలుసునా, చాలా మంది భక్తి చేస్తున్నారు, నామకార్థ భక్తి ఉండి భక్తి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తాను శరీరధారిగా ఈ భూమి మీద జీవించినట్టు దినాల్లో ఆ ప్రభువారు మత్తయి 15వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట్లాడుతున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ. అంటే పెదవులతో పాటలు పాడుతున్నారు, పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో మాటలు చెప్తున్నారు, ఇంకా చెప్పాలంటే పెదవులతో వాక్యాన్ని చదువుతున్నారు, పెదవులతో వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ భయముతో కూడిన భక్తి లేదు. ఎందుకు దేవుడు ఆ మాట అన్నారు అక్కడ? తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బా ఎంత బాగా భక్తి చేస్తున్నాడండి, ఎంత బాగా భక్తి చేస్తున్నాడండి అనుకుంటున్నారు. నిజమే. కానీ మనుషుల దృష్టికి యోగ్యమైనది దేవుని దృష్టికి యోగ్యం కావడం లేదు. ఈ ఉదయాల సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యొక్క సందేశాన్ని వింటున్నావు కదా. జీవి మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనని వాగ్దానంతో కూడిన సందేశాన్ని ఉదయం దేవుడు నీతో చెప్తూ అలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మొదటిది ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నాను. రెండవదిగా భయముతో కూడిన భక్తిని చేయాలి. హృదయం దూరంగా పెట్టి పెదవులతో భక్తి చేస్తావా? హృదయం వేరే వేషాలు వేస్తూ పైకి భక్తి చేస్తావా? ఈ ఉదయం మన దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారు, దేవుడైతే నిన్ను వర్ధన చేయాలని ఇష్టపడుతున్నారు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నడిపించాలి అని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకునక భయంతో కూడిన భక్తిని చేయలేక ఎంతో మంది భక్తులు పతనమైపోతున్నారు. ఎంతో మంది భక్తులు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది ఉద్దండులైనటువంటి గొప్ప గొప్ప భక్తులు సైతం పతనావస్థలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు వారిని వర్ధన చేయాలని, దేవుడు వారిని ఆశీర్వదించాలని, ఉన్నతమైన స్థానానికి నడిపించాలని దేవాది దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను వీరే దారులు మూసుకునేలాగా చేసుకుంటున్నారు. కాబట్టి గమనించండి, భయంతో కూడిన భక్తిని చేద్దాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి చూడండి, హగ్గయి గ్రంథంలోనే 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం, దయచేసి 4వ వచన భాగాన్ని చదువుకుందాం.
అయినను ఆ, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము. ప్రధాన యాజకుడు యెహోయాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఏం ధైర్యం తెచ్చుకోవాలి? ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, బబులోను చెరలోనికి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోయారు. ఒకప్పుడు దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించి తీసుకొని వచ్చారు కనానుకు. మరలా బబులోను చెరలోనికి వారు వెళ్ళిపోయారు. మొదటి 432 సంవత్సరాల పాటు బానిసలుగా వాళ్ళు ఉన్నారు. ఆ తదుపరి దేవుడు వారిని విడిపించి వెలుపడికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా దేవుడికి అవిధేయులు అయిపోయిన దాన్ని బట్టి, దేవుడి చిత్తానికి భిన్నంగా ప్రవర్తించిన దాన్ని బట్టి, భయముతో కూడిన భక్తిని చేయడంను బట్టి వారు మళ్ళా చెరలోనికి వెళ్ళిపోయారు. మందిరం పరిస్థితి పాడైపోయింది, ప్రాకారములు పాడైపోయాయి. ఇప్పుడు ఈ యవనస్తులైనటువంటి వారిని దేవుడు లేపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా వంటి వారిని, ఎజ్రా వంటి వారిని, ఈ యొక్క యెహోషువ వంటి వారిని, జెరుబ్బాబెలు వంటి వారిని దేవుడు లేపాడు. దేవుడు తెలుసా, తిరిగి మరలా దేవుని పనిని జరిగించడానికి. లేఖనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తున్నట్లయితే అక్కడ 3వ వచనం భాగంలో మనకు కనబడుతుంది. ఈ మందిరములకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఎట్టిదిగా కనబడుచున్నది. ఇప్పుడున్న మందిరం పరిస్థితి ముందు ఎంత బాగుండేదో ఇప్పుడు డౌన్ అయింది. గోడలు పాడైపోయాయి, ప్రాకారములు పాడైపోయాయి, విచ్చలవారిన స్థితి ఉంది. సంఘం ఆధ్యాత్మిక విధానంలో మంట చల్లారిపోతుంది. చూసిన వీరు రోషం కలిగి దేవుని పనిని జరిగించడానికి, ఇంకా చెప్పాలి అని అంటే దేవుని యొక్క మందిరపు పనిని కొనసాగించి సంపూర్తి చేయడానికి నడుము కట్టారు. దేవుడు వారిని బలపరిచారు. క్రిందికి వచ్చినట్టు క్రింద ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో కూడా మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ చెప్పుకుంటూ వస్తాడు. ఇది ఎందుకును ఇదివరకటి లాగా మందిరం ఎందుకు లేకుండా పోయింది, ఇప్పుడు ఏమంటాడంటే మునుపటి కంటే మంచిదిగా మందిరాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలి? యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, దాని యొక్క ప్రాకారములు కూలిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి దాన్ని మరలా దిట్టపరచాలి. అంటే ఏం చేయాలి? దేవుని మందిరపు పనిని జరిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ఊరుకోండి పాస్టర్ గారు, ఇప్పటి వరకు చెప్పారు ఏదో బాగానే ఉందనుకున్నాం, కానీ మందిర పనిని మామూలు చేయమంటారు ఏమిటి? ఈ హగ్గయి గ్రంథం ప్రారంభం నుండి మీరు చూసుకుంటే ఈ విషయం తెలియపరచబడుతూ వచ్చింది. ప్రభువునందు ప్రియులారా, వాళ్ళు అనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి ఇంకా సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుకుంటూ ఉన్నారట. ప్రభువునందు ప్రియులారా, మందిరం ఏమో పాడైపోతే, గోడలు బెట్లు పడితే, పెదపురం ఐపీసీ చర్చిలో పాత చర్చి భాగం గోడలు బెట్లు పడితే చూస్తా ఉండి శ్రావం వేసి తన్ని పెట్టుకుని గురువులు పెట్టి నిద్రపోతే ఎలాగా అర్థమవుతుందా? 3వ పాయింట్ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి మాట. ఒకప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరం రాకముందు ఉన్నటువంటి ఇళ్ళు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళా ఐరన్ లేడీగా ఉన్న ఆ యొక్క ప్రధానమంత్రి గారి టైంలో, మాజీ ప్రధాని గారి టైంలో కట్టినప్పుడు ఉన్న ఇళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ వాడకట్లో ఉన్న ఇళ్ళు ఎలా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. మందిరము 1962లో కట్టిన ఈ పాత మందిరపు భాగం ఇలాగే ఉంది. మనమేమో సరంబి వేసిన ఇళ్ళలో ఉంటున్నాం, దృఢమైన పక్కా బిల్డింగుల్లో మనం ఉంటున్నాం. దేవుని మందిరం గురించిన ఆలోచన మీకు ఉండదా? దేవుని మందిరం గురించిన తపన మీకు ఉండదా? ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకున్నారు, లేచారు, దేవుని మందిరం పనిని చేయడానికి పూనుకున్నారు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను అని దేవుడు చెప్పారు. 3వదిగా ఏం జరిగింది అని అంటే, మొదటి ప్రవర్తన గురించి ఆలోచించుకున్నారు, 2వదిగా భయభక్తులు కలిగి జీవించడానికి తీర్మానం చేసుకున్నారు, 3వదిగా దేవుని మందిరపు పనిని జరిగించడానికి నడుము కట్టి ముందుకు వచ్చారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉదయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్నారు దేవుని బిడ్డలారా.
మందిరంలో ఉన్నవారు కావచ్చు, ఆయా స్థలంలో ఉండి లైవ్ ద్వారా ఈ సందేశం వింటున్న ప్రియ శ్రోతలారా, దేవుని మందిరపు పనిని జరిగించడానికి నీవెంత మటుకు ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుని మందిరం కొరకు తపన పడిన దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవుని మందిరంలో ఉన్న కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించే సమూహాలను, మనుషుల దయలను, దేవుని దయలను దేవుడు వర్తిల్ల చేస్తూ వచ్చాడు. దేవుని మందిరపు పనిని జరిగించిన సొలొమోనును దేవుడు గొప్ప రాజుగా చేశాడు. ది గ్రేట్ కింగ్ సొలొమోన్ అని చరిత్రలో సొలొమోనుకు వచ్చిన భాగం ఉండిపోయింది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో ఇంకా మనం గమనించినట్లయితే మందిరము కొరకు పరితపించినటువంటి వారిని దేవుడు ఎంతగానో వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ వరుసలో మనం చెప్పుకుంటే నెహెమ్యా భక్తుడు మనకు కనబడుతుంటాడు. ఈ నెహెమ్యా యవ్వన కాలంలో రాజు దగ్గర మామూలుగా పారదాయకులు అధిపతి ఉద్యోగం, ఓ సామాన్యమైన ఉద్యోగం చేస్తున్న ఈ నెహెమ్యా దేవుని మందిరపు పనిని జరిగించడానికి నడుగట్టు ముందుకు వస్తే, ఈ మందిరపు పనిని జరిగించిన ఆ యవనస్తుడైన నెహెమ్యాను, తన స్నేహితులను, తన పరివారాలను దేవుడు ఆశీర్వదించాడు. నెహెమ్యా మొదట పారదాయకులధిపతి అంటే రాజుగారు తాగే పానీయ పాత్రను రాజ సముఖంలోకి అందించే నెహెమ్యా గ్రంథం ముగింపులోకి వచ్చేసరికి గవర్నర్ స్థాయికి వెళ్ళాడు. చప్పట్లు వేసుకుంటారా? దేవుని మందిరపు పని నా పని కావాలి. దావీదు ఎంత చక్కటి తీర్మానం చేశాడు తెలుసు? దేవా, మీకు మంచి మందిరం కట్టే వరకు నేను మంచము ఎక్కను దాకా ఎక్కనన్నాడు. హలో, మంచము విశ్రాంతికి సూచన, మంచము సుఖానికి సూచన. కానీ తాను దాన్ని విసర్జించేశాడు. నీ సుఖాన్ని కోరుకుంటున్నావు కానీ దేవుని మందిరం కొరకు పరితపించడం లేదే. నీ విశ్రాంతిని, నీ వనరులను కోరుకుంటున్నావు కానీ దేవుని మందిరం కొరకు ఏనాడైనా ఒక్క రూపాయి అయినా అలా విధించావా? దేవుని కొరకు దాతృత్వం కలిగి గుప్పలు విప్పావా? ఆశీర్వాదం ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? ఫలాలు పొందలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? లాభసాటిగా ఉన్న రీతిని ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా? దేవుని మందిరం కొరకు పరితపించడం లేదు. దేవుని మందిరం పని కొరకు శ్రద్ధ కలిగి ఉండడం లేదు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిరపు పనిని జరిగించడానికి వారు పూనుకున్నారు. దేవుడు అంటున్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చివరి మాటను చూద్దాం. అదే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, అదే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. దేవునికి స్తోత్రం. ఉదయం ముగింపులో జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మనకు నిబంధనలు చేశాడు. దేవుడు మనతో తాను చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను. మత్తయి సువార్త 20వ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పలేదు ముగింపులో. చాలా మంది దేవుని ఆత్మను రిసీవ్ చేసుకోవడం లేదు, అంటే వారిలోకి స్వీకరించడం లేదు. దేవుని ఆత్మకు తావియడం లేదు. ఎందుకనగా వారి లోపల దేవుడికి హేయమైన దానికి తావిస్తున్నారు కనుక. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి వాగ్దానం, దేవుడు చేసిన నిబంధన యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించబడక ముందు చెప్పారు. సిలువకు అప్పగింపబడిన తర్వాత ఆరోహణం కావడానికి ముందు కూడా చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి అని దేవుని ఆత్మాభిషేకం పొందడానికి తీర్మానం చేసుకోండి. కనిపెట్టండి. ఆత్మచేత నింపబడండి. ప్రభునందు ప్రియులారా, వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని ఆత్మాభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఆత్మచేత నింపబడిన వారి మధ్యన దేవుడు ఉన్నారు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, మీరు భయపడకండి. ఇప్పుడు పేరు చెప్పండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే 9వ వచన భాగంలో దేవుడు ఇక్కడ అంటున్నారు,
ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపు అంటే పాత మందిరం యొక్క మహిమ కంటే కూడా మించి ఉంటుంది అని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి చెప్తున్నాను, మన ప్రవర్తన గురించి ఆలోచన చేసుకున్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవించవద్దు. భయముతో కూడిన భక్తిని చేద్దాం. భక్తి మాత్రమే చేయటం కాదు. ప్రభునందు ప్రియులారా, మూడవదిగా దేవుని మందిరపు పనిని చేయడానికి అనుకున్నాం. నాలుగవదిగా దేవుని ఆత్మచేత నింపబడిన అనుకున్నాం. దేవుని యొక్క లేఖనంలో అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. ఆత్మచేత నింపబడ్డావా? ఆత్మాభిషేకం కలిగి ఉన్నావా? దైవాత్మను కలిగి ఉన్న వారి విధానం నిజంగానే ప్రత్యేకంగా అగుపడుతూ ఉంటుంది, ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఈ ఉదయాన ప్రభువా, మీరు వాగ్దానం చేసినటువంటి మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి అని ప్రభు వారికి చెబుదామా. దయచేసి మీరున్న స్థలాల్లోనే తలలు వంచి కన్నులు మూసుకోండి. అవకాశం ఉన్నట్లయితే మోకరించండి. ఈ ఉదయం దేవుడి యొక్క వాగ్దానంతో కూడిన సందేశమును దేవుడు ఈ ఉదయం నాతో మాట్లాడారు. దయచేసి మీరున్న స్థానంలో తలలు వంచి కన్నులు మూసుకోండి, మోకరించండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు శ్రేష్టమైన సందేశం మనతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన కోరుకుందా. ఈ ఉదయం దేవుని యొక్క సందేశం విన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించారు. దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడి ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావా ఈ సత్యాన్ని? విశ్వసిస్తున్నావా ఈ సత్యాన్ని? ఈ ఉదయం నీవు వినిన సందేశములకు నీవు లోపడగలిగితే దేవుని వాగ్దానం పొందుకోవడం నీ వంతు అవుతుంది. ఆయా స్థలంలో ఉండి సందేశం విన్న ప్రియ శ్రోతలారా, ఈ ఉదయం దేవుని మందిరంలోనికి కూడి వచ్చి సందేశములు విన్న ప్రియ దేవుడు, నీకు నచ్చినట్లుగా, నీకు వచ్చినట్లుగా, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే నీ వ్యాపారం లాభసాటిగా ఉండడం లేదు. కష్టపడుతున్నావు, కూలి సరిపోయినట్టుగా లేదు. ఉద్యోగం చేస్తున్నావు, జీతం సరిపోయినట్టుగా లేదు. బట్టలు తప్పుకుంటున్నావు, చేయడం లేదు. విస్తారంగా వెతుకుతున్నావు, పంట కొంచెముగానే కోసుకున్నావు. ఆకలి తీరడం లేదు. త్రాగుచున్నావు కానీ దప్పిని తీరడం లేదా? నువ్వు కష్టపడి ఆర్జించినంత చిరిగిపోయిన సచ్చిలో వేసినట్టు అయిపోయిందా? ఈ హృదయం నీ సందేశములు విన్న ప్రియ దేవుడు బిడ్డ, ఒక మారు నీ హృదయం తీర్మానం చేసుకుంటాను. ప్రభు అనే ప్రవర్తన గురించి నేను ఆలోచన చేసుకోలేదు కాబట్టి ఇలా జరిగింది. ఈ రోజున తీర్మానం చేసుకుంటానయ్యా. ఈ ఉదయం తీర్మానం చేసుకుంటాను. ప్రభు, నా ప్రవర్తన గురించి ఆలోచన చేశాను. నా లోపము నాకు కనబడ్డాయి, నా బలహీనతలు నాకు కనబడ్డాయి, నా బుద్ధిహీనతలు నాకు కనబడుతున్నాయి. ఈ ఉదయం తీర్మానం చేసుకుంటాను. ప్రభు, తీర్మానం చేసుకుంటావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన మెల్లని స్వరం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను దర్శించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి, మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం దేవునికి అవకాశం ఇస్తావా? ఈ ఉదయం దేవునికి స్థానం ఇస్తావా? అయితే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న స్థలాల్లోనే తలలో కన్నులు మూసుకోండి. దిక్కులు చూడొద్దు, పక్కవారిని దృష్టిలో పెట్టుకోవద్దు. మీ హృదయం ప్రభు తట్టు కేంద్రీకరించండి. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు దేవా, పరమందున మాత్రం మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించిన దేవా, ఈ ఉదయం సూటిగా మాట్లాడిన దేవా, మీకు వందనాలయ్యా. ఎందరో బిడ్డలు ఈ ఉదయం లైవ్ ద్వారా ఈ సందేశం విన్నారు.
మీ సన్నిధానంలో కూడి వచ్చిన బిడ్డలు ఈ సందేశాన్ని విన్నారు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని మీరు చెప్పారు. మీ ఆశీర్వాదం పొందుకునే వారుగా, మీరు మీ యొక్క ఆశీర్వాదం వల్ల వర్తిల్లే వారుగా ఈ బిడ్డలందరూ ఉండడానికి కృప చూపండి. ఇందుకు కాదు, మా ప్రవర్తన గురించి మేము ఆలోచించుకోవాలి, మా ప్రవర్తనను మేము దిద్దుబాటు చేసుకోవాలి. మీరు మమ్మల్ని హెచ్చరించాలి. మాత్రమే కాకుండా భయముతో కూడిన భక్తి చేయకుండా నామకార్థక భక్తితో సరిపెట్టుకుంటున్న వారితో మీరు మాట్లాడారు. భక్తి అయితే చేస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉందని మీరు చెప్పారు. ఈ ఉదయం మీ సందేశంలో వారి హృదయం మీకు చేరువేలా, వారి అంతరంగమైనటువంటి కల్మశాలను విడిచిపెట్టేసి మీకు సమీపస్తుందిగా భయముతో కూడిన భక్తిని చేసే అనుభవంలోకి బిడ్డలని నడిపించండి. మాకు మీరు ఎన్నో వనరులు ఇచ్చారు, ఎన్నో వసతులు కల్పించారు. వీటన్నిటిని ఆస్వాదిస్తూ అనుభవిస్తున్న మేము మీ పని కొరకు, మీ మందిరం పని కొరకు పూనుకునే వాళ్ళగా ఉండడానికి కృపరించి మా ప్రభువా, మీరు మాకు ఎన్నో ఇచ్చారు. మీ పని కొరకు పూనుకోలేకపోతున్నారు. ఇక మీదటైనా మీ మందిరపు పని యొక్క విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండడానికి అంటే తీర్మానంలోకి బిడ్డలందరినీ నడిపించారు. మా ప్రభువా, అంత మాత్రమే కాకుండా మీరు వాగ్దానం చేసిన మీ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మను కలిగిన వారై మా ముందు భక్తి జీవితం అంతటిని కేవలం మీకు మహిమకరంగా, పరిశుద్ధంగా, అనేకులకు ఆదర్శవంతంగా, మాదిరికరంగా జీవించే అనుభవాలను మమ్మల్ని స్థిరపరచమని నడిపించమని. ఎందరైతే ఈ లాగులను వీక్షించారో, ఈ ఆరాధన క్రమంలో పాల్గొన్నారు, ఆ బిడ్డలందరినీ దీవించున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈ లైవ్ వీక్షించిన